హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు మా ఇంటిని చూపించబోతున్నాను. ఇదిగో చూశారు కదా, ఇదే నేను ఉండే అపార్ట్మెంట్. అండ్ ఇటువైపు మీరు చూస్తే గనక ఈ అపార్ట్మెంట్ కి దగ్గరలోనే షాప్ కూడా ఉంది. ఇక్కడ మనకి A to Z అన్ని దొరుకుతాయి అన్నమాట ఇక్కడైతే మనకి. అండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసరికి మన అపార్ట్మెంట్ కి ఎంట్రీ గేట్ అనమాట. ఈ గేట్ ని మనం ఓపెన్ చేయాలంటే మన దగ్గర ఈ మ్యాగ్నెట్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇదిగో చూడండి, నేను ఎంత ఓపెన్ చేసిన ఈ డోర్ అనేది మాత్రం అస్సలు ఓపెన్ అవ్వదు. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న మ్యాగ్నెట్ ట్యాగ్ ని ఇక్కడ పెడతాను, అప్పుడే మాత్రమే మన డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇలా మనం లోపలికి వచ్చాక ఆ డోర్ అనేది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. ఒకవేళ మనం దీన్ని లోపల నుంచి ఓపెన్ చేయాలంటే ఈ బటన్ ఇలా క్లిక్ చేయాలన్నమాట. అండ్ ఇంకా చూసుకుంటే ఇది వచ్చేసరికి ఫ్రంట్ గేట్. అండ్ అలానే ఈ అపార్ట్మెంట్ కి బ్యాక్ గేట్ కూడా ఉంది. ఇప్పుడు మీకు బ్యాక్ గేట్ చూపిస్తారండి. బ్యాక్ గేట్ చూస్తే కనుక ఇది కూడా సేమ్ ఫ్రంట్ గేట్ లానే ఉంటుంది చూడడానికి. అండ్ ఇది కూడా సేమ్ బటన్ నొక్కగానే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఇన్సైడ్ నుంచి. అయితే మీకు ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తారండి. చూస్తున్నారుగా మీరు ఇక్కడ, ఇది వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్స్ అన్నిటికీ సెంటర్ ఏరియా అనమాట. ఈవినింగ్ అయితే ఇక్కడికి పిల్లలందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ పిల్లల్ని చూస్తూ ఉంటారు. నాకైతే ఇది చూడంగానే సేమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎలాగైతే అరుగుల మీద కూర్చుంటారో అలా అనిపించింది. ఇక్కడ చూస్తే మీరు ఈ పార్క్ చుట్టూరా 5 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా మనం వెళ్ళి మన ఇంటిని చూసేద్దాం పదండి. సేమ్ ఇటువైపు కూడా ఎంట్రీ అవ్వాలంటే మన దగ్గర ఆ కీ ట్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ కీ ట్యాగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, పోతే గనక ఇంక అంతే సంగతులు. ఏం చేసినా గానీ డోర్స్ అనేవి మాత్రం ఓపెన్ అవ్వవు అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడే క్లాస్ నుంచి వచ్చాను. మామూలుగా అయితే మాకు ఇప్పుడు హాలిడేస్, కానీ ఏదో కాన్ఫరెన్స్ ఉందంటే అటెండ్ అయ్యి వచ్చాను. వచ్చేటప్పుడు మా అమ్మతో మాట్లాడుతాను, ఇలా యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వలేదమ్మా ఇంకా అని చెప్పాను. అయితే ఆమె వచ్చేసరికి హోమ్ టూర్ చేయరా, కొంచెం క్లిక్ అవుతుందేమో చూద్దామనింది. సో వెంటనే హోమ్ టూర్ చేద్దామని డిసైడ్ అయ్యా. మా ఫ్రెండ్ ని పిలిచి తన చేతిలో ఫోన్ పెట్టేసి ఇంకా వీడియో తీయమనేసా. ఇంక ఇది చూసుకుంటే నా దగ్గర మొత్తం 2 కీస్ ఉన్నాయి. ఒక కీ వచ్చేసరికి పైన దానికి, ఇంకో కీ వచ్చేసరికి కింద దానికి. ఓకే, ఫైనల్లీ మనం అయితే మన ఇంటి దగ్గరికి వచ్చేసాం. నా రూమ్ నెంబర్ వచ్చేసరికి 37. ఇది 3rd ఫ్లోర్ లో ఉందన్నమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి బాల్కనీ. ఇక్కడ చూస్తే నేను ఒక డస్ట్బిన్ పెట్టుకున్నాను. ఇంక ఇది చూస్తే ఇది వచ్చేసరికి వార్డ్రోబ్ విత్ మిర్రర్. అందులో ఒక సైడ్ వచ్చేసరికి ఇలా బట్టలన్నీ అలా పడితే అలా చిందరవందరగా వేసేసా. ఇంకో వైపు ఏమో షూ, నా వస్తువులు, ఆయిల్ అన్ని పెట్టేసా. ఈ ఆయిల్ ని నేను ఇక్కడే ఆర్డర్ పెట్టాను వైల్డ్ బెర్రీస్ లో. వైల్డ్ బెర్రీస్ అంటే ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ మనం కిచెన్ కి వెళ్దాం. అండ్ ఇది చూస్తే ఇది వచ్చేసరికి కిచెన్ అనమాట. కాలేజ్కి వెళ్తున్నానని మొత్తం కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి వెళ్ళాను. పదండి వెళ్ళి ఓపెన్ చేద్దాం ఫస్ట్ వాటిని. వీటిని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇంక ఇది కూడా ఓపెన్ చేసి వేసుకుందాం. ఇది ఓపెన్ చేస్తే మనకు వెంటిలేషన్ ఫుల్ వచ్చింది కిచెన్ లోకి అయితే. ఇంకా చూసుకుంటే మనం ఈ విండోని ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను రండి. ఆ బయట కనపడుతున్న అపార్ట్మెంట్ కూడా సేమ్ మనలాంటి అపార్ట్మెంటే. ఇంకా అక్కడ చూసుకుంటే నేను ఇందాక చెప్పాను కదా షాప్ అని, అది ఆ షాప్ అనమాట. ఓకే, ఇంక ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి డైనింగ్ టేబుల్. నాకు ఇవన్నీ మా ఓనరే ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ దేవుణ్ణి ఎక్కడ పెట్టాలో ఇంట్లో అడిగితే ఇంట్లో వాళ్ళు ఇక్కడ పెట్టేమన్నారు, సో ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి గ్యాస్ స్టవ్. దీనికి లైటర్ తో పని లేదు, వచ్చేసరికి ఆటోమేటిక్ ఇగ్నిషన్ అనమాట. అండ్ ఇటువైపు చూసుకుంటే ఈ కబోర్డ్ లో వచ్చేసరికి వాటర్ హీటర్ ఉంటుంది. ఈ పైన చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి వాటర్ హీటర్. తర్వాత కింద చూసుకుంటే కింద వచ్చేసరికి గ్యాస్ పైప్ ఉంటుంది. ఇక్కడ గ్యాస్ మీటర్ ఉంటుంది, ఆ మీటర్ ద్వారా మనం గ్యాస్ బిల్ కట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ రోజు వచ్చేసరికి నేను చికెన్ చేసుకున్నాను. ఈ వీడియో అవ్వగానే చికెన్ అయితే ఒక పట్టు పట్టేయాలి. అండ్ తర్వాత ఈ మిక్సర్ చూస్తున్నారు కదా, ఇది కూడా నేను వైల్డ్ బెర్రీస్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంటి దగ్గర నుండి నేను మినపగుండ్లు తెచ్చుకున్నాను. దోశ పోసుకున్నా అంటే మిక్సర్ లేదు, అందుకని దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను రాగానే. అండ్ ఇక్కడ పైన కబోర్డ్లో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి రైస్, దీని పక్కన వచ్చేసరికి దాల్ మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి బోర్న్విటా ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఇదేమో రాగి పిండి, ఈ రాగి పిండి కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి జాగరీ పౌడర్, ఇది కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. అండ్ ఇది చూసారా ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ మన హెల్త్కి చాలా మంచిది, అందుకని నేను ఎక్కువ ఇదే వాడుతుంటాను. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కనుక చూస్తే కనుక ఇక్కడేమో నేను గరెటలు, స్పూన్స్, నైఫ్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ నాన్ వెజ్ మేమే కట్ చేసుకోవాలి, అందుకని ఇక్కడ ఇన్ని రకాల నైఫ్స్ ఉన్నాయి. ఈ నైఫ్ నేను నాన్ వెజ్ కట్ చేయడానికి వాడతాను, ఇదేమో కూరగాయలు కట్ చేయడానికి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి నేను ప్లేట్స్, బౌల్స్, కటింగ్ బోర్డ్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏమో మన ఇండియన్ స్పైసెస్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇవన్నీ నాకు 3 to 4 months దాకా అయితే వస్తాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి నా స్నాక్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఈ సైడ్కి. అండ్ ఆ తర్వాత ఈ పిండిని చూస్తున్నారు కదా, ఈ పిండి వచ్చేసరికి గోధుమ పిండి అనమాట. దీంతో నేను చపాతీ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇది వచ్చేసరికి మైదా పిండి. ఆ తర్వాత ఇదేమో రైస్ ఫ్లోర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి అటుకులు అనమాట. మనకి ఇక్కడ అటుకులు కూడా దొరుకుతాయి. తర్వాత ఇదేమో గ్రేచ్కా మన హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు రైస్ బదులు నేను ఇదే తింటుంటాను. అండ్ పైన చూసుకుంటే పైన అన్ని స్నాక్స్. ఇది తెలుసు కదా, ఇది వచ్చేసరికి ప్రింగిల్స్. ఇది చాలా కాస్ట్లీ. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడో తెచ్చుకున్నాను అండ్ అవి అయిపోయాయి కూడా. అండ్ ఇవి వచ్చేసరికి కుకీస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి షుగర్ ఫ్రీ అండ్ అలానే హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇది చూస్తే ఇది వచ్చేసరికి లాటీ చాకోపాయ్. మీలో ఎంతమందికి లాటీ చాకోపాయ్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఇది చూస్తే కనుక మీరు, ఇది వచ్చేసరికి మైక్రోవేవ్. ఇందులో మనం ఫుడ్ని వేడి చేసుకోవచ్చు. కింద ఇది వచ్చేసరికి అవెన్. ఇందులో మనం చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు, పిజ్జా చేసుకోవచ్చు, శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇదేమో ఫ్రిడ్జ్. మా ఇంట్లో కూడా ఇంత పెద్ద ఫ్రిడ్జ్ అయితే లేదు. పైన ఏమో రిఫ్రిజిరేటర్, కింద ఏమో ఫ్రీజర్ అనమాట. ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసరికి చాక్లెట్ ఐస్ క్రీమ్ అనమాట. మాకు నెక్స్ట్ వింటర్లో టొమాటోస్ అనేవి అసలు స్టాక్ ఉండవు. ఆ టైంలో మేము ఒక 10 kilos టొమాటోస్ తెచ్చుకొని ఫ్రీజర్లో వేసుకొని 2-3 months వాడుకుంటాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మాకు చిమ్నీ కూడా ఉంది. అండ్ ఇదిగోండి, ఇది ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది ఇలా. తర్వాత ఏమో మనకి ఏ పవర్ కావాలంటే ఆ పవర్ 1, 2, 3 ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ సింక్ ఉంది కదా, ఈ సింక్ పైన కబోర్డ్లో మనం ప్లేట్లు, బౌల్స్ అన్ని కడిగేసి ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు. పెట్టేస్తే ఆ వాటర్ అని ప్లాస్టిక్ దాంట్లో పడితే అవి మనం సింక్ లో పడేయచ్చు అనమాట. ఓకే, ఇంతటితో మనది కిచెన్ అయిపోయింది. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం పదండి. ఇది వచ్చేసరికి బెడ్రూమ్. లోపలికి వెళ్దాం పదండి. చెప్పాను కదా ఇందాకే కాలేజ్కి వెళ్తున్నానని, అన్ని క్లోజ్ చేసి వెళ్ళాను. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది వచ్చేసరికి సోఫా అండ్ బెడ్ రెండు నాకు ఇదే. యాక్చువల్లీ దీని మీద బెడ్షీట్ ఉండాలి. బెడ్షీట్ని వాషింగ్ చేశాను అనమాట. అండ్ ఇలా చూస్తే కనుక ఇది వచ్చేసరికి సోఫాలా కనపడుతుంది. దాన్ని మనం ఇలా బెడ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సోఫా కమ్ బెడ్ అనమాట. అండ్ ఇదేమో ఇది నా ఐప్యాడ్. అండ్ ఇది వచ్చేసరికి డెల్ ల్యాప్టాప్. దీని లోపల వచ్చేసరికి నా బుక్స్, నా డాక్యుమెంట్స్ అన్ని ఇందులో పెట్టేశాను నేను. అంతే, నా స్టడీకి సంబంధించిన అన్ని ఇందులో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ టికెట్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి పెత్రుచ్కాలో ఇచ్చారు. ఇవి స్క్రాచ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారంట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి క్లాత్ స్టాండ్. ఇక్కడ వాషింగ్ వేసుకున్నాక ఆ బట్టలన్నీ ఇక్కడ ఆరేసుకోవచ్చు మనం. మన ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ అనమాట. చూడండి, కర్టెన్స్ తీస్తే ఎంత వెంటిలేషన్ వచ్చిద్దో మన రూమ్ మొత్తం అయితే. అండ్ ఇక్కడ కూడా ఈ విండోని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ గ్రిల్స్ కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు మనమైతే. ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తారండి ఇటు. అండ్ సేమ్ మన కిచెన్లో నుంచి ఏదైతే కనపడుతుందో ఇక్కడ నుంచి కూడా అదే కనపడుతుంది. చూస్తున్నారుగా, ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్స్, ఇదంతా కమ్యూనిటీ అనమాట. అండ్ కింద షెడ్లు కనపడుతున్నాయి కదా, వచ్చేసరికి కార్ పార్కింగ్స్. ఇక్కడ వీళ్ళు అపార్ట్మెంట్స్ అన్నిటికీ ఆ షెడ్స్ అనేవి కార్ పార్కింగ్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇవి చూసుకుంటే కనుక ఇవి వచ్చేసరికి హీటర్. వీటి యూజ్ మనకి వింటర్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి ఏసీ. దీని యూజ్ ఇప్పుడే సమ్మర్ లో ఉంటుంది మనకి ఫుల్. కానీ దాని కరెంట్ బిల్ వాచిపోతుందని ఫ్యాన్ తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి టీవీ. ఇది యాక్చువల్లీ స్మార్ట్ టీవీ కాదు, కానీ యూఎస్బీతో నా ల్యాప్టాప్ నుంచి టీవీ కనెక్ట్ చేసుకొని నేను టీవీ చూస్తాను. ఓకే, బెడ్రూమ్ అయిపోయింది. ఇంకా మనం బాత్రూమ్ చూద్దాం రండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి 2 స్విచ్చెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి లైట్కి, ఇంకోటి వచ్చేసరికి ఎగ్జాస్టర్కి అనమాట. అండ్ ఇది చూస్తే ఇది వచ్చేసరికి వాషింగ్ మిషన్. దీని పేరు వచ్చేసరికి ఎల్జీ స్మార్ట్ ఇన్వర్టర్ అంట. ఇందాక చెప్పాను కదా నేను బెడ్షీట్ వేసాను వాషింగ్ కని. అయితే అది ఆన్ చేయడం మర్చిపోయి వెళ్ళాను కాలేజ్ ఉండడం వల్ల. అందుకని ఇప్పుడే వేసేస్తున్నా వాషింగ్ కూడా. వాషింగ్ వేసేస్తే ఒక పని అవుతుంది కదా. అండ్ ఈ లిక్విడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో వ్యానిష్ ఎలానో ఇక్కడ రష్యాలో ఈ లిక్విడ్ అనేది అలా అనమాట. ఓకే, సర్ఫ్ వేసేసాం, లిక్విడ్ కూడా పోసేసాం. ఇప్పుడు ఇంకా దీన్ని ఆన్ చేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ కనుక చూస్తే మనం ఫస్ట్ వాషింగ్ మిషన్ ఇలా ఆన్ చేసుకోవాలి, పవర్ బటన్. దాని తర్వాత మనకు కావాల్సిన మూడ్ని సెట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి. మన ఫ్యాబ్రిక్ ని బట్టి మనం సెట్ చేసుకొని దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి బాత్ టబ్. ఎక్కువగా రష్యాలో బాత్ టబ్స్ ఎక్కువగా వాడుతుంటారు. అండ్ ఇక్కడేమో మిర్రర్ ఇచ్చారు. దాని తర్వాత మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి నా ఎలక్ట్రికల్ టూత్ బ్రష్. ఇది వాడటం వల్ల మన టీత్ అనేవి చాలా హైజీనిక్ గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి ఇదేమో నా ట్రిమ్మర్. బ్రాండ్ వచ్చేసరికి ఫిలిప్స్ అనమాట. అండ్ ఈ లిక్విడ్స్ లో ఇదేమో ఫ్లోర్ కి, ఇదేమో టాయిలెట్ కి. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతటితో మన హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయింది. నమస్తే, గుడ్ బై ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.